వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. ఇంతకీ ఈ రోజు రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా? సో ఆ ఒక్కటి అడక్కు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇది కూడా అల్లరి నరేష్ గారు నాన్నగారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా టైటిల్ కావడంతో ఈ సినిమా పైన చాలా అంటే చాలా హైప్ అయితే ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ గారి నుంచి వస్తున్నటువంటి కామెడీ సినిమా కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనమాట. సో మొత్తానికి ఈరోజు సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. మంచి బ్యాంగ్ ఓపెనింగ్తో అయితే సినిమా రిలీజ్ అయిపోయింది. కానీ సినిమా చూసిన తర్వాత సినిమా గురించి ఎవరేమడిగినా కూడా ఆ ఒక్కటి అడక్కు అని అనాలనైతే నాకు పక్కా అనిపించింది. ఎందుకంటే సినిమా కామెడీ జోనర్, కామెడీ ఎలిమెంట్స్ అవి ఇవి అని అన్నారు కానీ ఎక్కడా కూడా కామెడీ తప్ప మిగతా అన్ని అంశాలు కవర్ అయినాయి అని అనిపించింది. మరి సినిమా చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రాజీవ్ చిలక గారు నిర్మించారు. అండ్ ఈ సినిమాని మళ్ళీ అంకం గారు డైరెక్ట్ చేశారనమాట. మరి సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే ఫరియా అబ్దుల్లా, అల్లరి నరేష్ గారు, జెమీ లివర్ అండ్ వైవా హర్ష, వెన్నెల కిషోర్ గారు, ఇలా వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు. హరితేజ గారు కూడా ఉన్నారు ఇందులో. అండ్ అరియానా గ్లోరీ కూడా ఉన్నారు, రవికృష్ణ కూడా ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. మరి సినిమా విషయానికి వచ్చేసి ఒక కామన్ పాయింట్, ఒక ఏజ్ బార్ అయిపోయిన అతనికి పెళ్లి కాక ఒక మంచిగా సెటిల్ అయిపోయిన పర్సన్కి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. లైక్ ఏ సంబంధం కూడా సెట్ కాదు. అలా తన లైఫ్లోకి ఫరియా అబ్దుల్లా వస్తుంది. ఫరియా అబ్దుల్లా వచ్చాక ఎలాంటి టర్న్స్ జరిగినాయి అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ కన్నా కూడా ఈ బయట జరుగుతున్నటువంటి మ్యాట్రిమోనోలు ఎలాంటి లైక్ ఫ్రాడ్స్ చేస్తున్నాయి, చీటింగ్స్ చేస్తున్నాయి, ఎలా ఒక పెళ్లి పేరు చెప్పి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి. అంటే అన్ని మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ గురించి చెప్పట్లేదు, ఓన్లీ కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే చాలా క్లియర్గా చెప్పారని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఎలాంటి స్కీమ్లు అని చెప్పేసి అది అని చెప్పి గోల్డ్ ప్రీమియర్ ప్లాటినం స్కీమ్స్ అని చెప్పి ఎలా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం వాళ్ళని ఈ పెళ్లి గురించి చెప్తూ ఎలా ఫ్రాడ్స్ చేస్తారు అవన్నీ కూడా క్లియర్గా చూపించారు. కానీ అల్లరి నరేష్ కానీ మార్క్లో ఉన్నటువంటి కామెడీని అయితే ఇందులో ముఖ్యంగా మిస్ అయ్యామనిపిస్తుంది. సో జెమీ లివర్ అన్న లైక్ బాలీవుడ్ మంచి కమెడియన్ గారి కూతురు ఆమె అయినప్పటికీ కూడా ఆమెతో చేసిన కామెడీ కూడా ఓవర్గా అనిపిస్తుంది. కానీ అరే బాగుంది అన్న ఫీలింగ్ అయితే ఎక్కడా రాలేదు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మన పాత అల్లరి చేసే అల్లరి నరేష్ గారిని అయితే ఇందులో మిస్ అయ్యామనే చెప్పొచ్చు. అంత ఎక్కువ అల్లరి అయితే లేదు. హోప్ఫుల్లీ లైక్ ఇన్ ఫ్యూచర్లో సుడిగాడు సీక్వెల్ వస్తుంది కాబట్టి మేబీ అందులో ఏమన్నా అల్లరిని క్రియేట్ చేస్తారేమో చూడాలి. బట్ ఇప్పుడైతే ఈ సినిమా లైక్ యావరేజ్ స్టాక్ తోటే నడుస్తుందని చెప్పాలి. ఫరియా అబ్దుల్లా నటన కూడా బాగానే ఉంది యాజ్ పర్ తన క్యారెక్టర్ పరంగా అయితే చెప్పొచ్చు. స్టోరీలో అయితే ఎక్కువ లెంత్ లేదు అని చెప్పి, సో స్టోరీలో వెయిటేజ్ లేదని చెప్పి క్లియర్గా అనిపించేస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ అల్లరి నరేష్ గారి నటన, ఫరియా అబ్దుల్లా నటన అయితే చాలా బాగుందని చెప్పాలి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పాలి. ఒక 2 పాటలు ఏవో మనకి బాగా ఏవైతే హిట్ అయినాయో అవే బాగున్నాయి అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నా కూడా ప్రతి ఎలిమెంట్ కూడా మనం తర్వాత ఏం జరుగుద్ది అన్నది మనం చాలా ఈజీగా గెస్ చేసేయచ్చు. ఒక ఆడియన్స్కి లైక్ ఎప్పుడు చూసే ఒక రొటీన్ కమర్షియల్ ఫిలిం లాగానే అనిపిస్తుంది. బట్ వన్ టైం అయితే ట్రై చేయొచ్చు. ఎవరైతే అల్లరి నరేష్ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ సినిమాని అయితే చూసేయచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. And say Pura Local channel, share and subscribe. All the best to Pura Local. All the best to Pura Local. Wishing all the best to Pura Local. All the best to Pura Local.